జర్పల రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతోమంది పేదవాళ్ళకు సాయం చేస్తున్నాం. మొన్ననే కర్తాల మండలంలో కూడా వివిధ గ్రామాలలో అందరికీ కూడా మరి హెల్త్ క్యాంపులు కూడా నిర్వహించిండు. అలాగే చూసినట్టయితే ఈరోజు మరి ముద్దువిని గ్రామంలో ఒక పేద కుటుంబానికి ఇల్లు కట్టించి అలాగే చూసినట్టయితే మరి ఎవరైతే శివలాల్ కావచ్చు, బిఆర్ అంబేద్కర్ కావచ్చు, స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి గాంధీ మహాత్మ కావచ్చు, ఇలాంటి విగ్రహాలన్నీ కూడా మరి బోయినగుట్ట తండాలు మరి ఈరోజు ఆవిష్కరించుకొచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా కూడా టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ పార్టీ ట్రబుల్ షూటర్గా పేరున్నటువంటి మాజీ మంత్రివర్యులు హరీష్ రావు కావచ్చు, అలా సబితేందర్ రెడ్డి గారు కావచ్చు, మాజీ ఎమ్మెల్యే జయపాల్ యాదవ్, ఫుడ్ చైర్మన్ గోలి శ్రీనివాస్ కావచ్చు, మిషన్ భగీరథ ఉప వైస్ చైర్మన్ మరి ఉప్పల వెంకటేష్ గుప్తా గారు కావచ్చు, అలాగే చూసినట్టే కలకుర్తి నియోజకవర్గంలో కనిపిన మున్సిపాలిటీ ఎడ్మా సత్యం కావచ్చు, చాలామంది కూడా మాజీ ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎక్స్ సర్పంచులు అందరు కూడా వచ్చారు. ఇక ముఖ్య నాయకులు మరి అంజనాయక్ కూడా హరీష్ రావు గారిని పట్టుబట్టి ఆయన వస్తేనే ఈ విగ్రహాలు ఆవిష్కరణ ఉంటుందనే విధంగా మరి ఈరోజు వివిధ గ్రామాలలో విగ్రహాలు కూడా చేసి అలాగనే జెండాలు కూడా మరి ఈరోజు బీఆర్ఎస్ జెండాలు కూడా ఆవిష్కరించి వచ్చినటువంటి హరీష్ రావు గారు ఉన్నారు. అలాగే దశరథ్ నాయక్ గారు మరి పేద విద్యార్థులకు కావచ్చు, పేదలకు కావచ్చు వివిధ రకాలుగా సహాయపడుతున్న దశరథ్ నాయక్ గారు తెచ్చుకున్నారు. నమస్తే అండి. నమస్కారం. చాలా అలసిపోయినట్టుంది నేను 3-4 రోజుల నుంచి కూడా. మొత్తం 2 మాటలు విసిగి కూడా చెప్పిస్తా. ఎలా అనిపిస్తుంది ఈరోజు హరీష్ రావు గారు రావటం మీ యొక్క కర్తలకు? అయితే ఈరోజు నిజంగా చెప్తున్నాము, హరీష్ రావు రావడము చాలా గర్వధికమైనటువంటి విషయం. ఎందుకంటే కల్వకుర్తిలో దాదాపుగా 112 తాండాలు ఉన్నాయి. ఇక్కడ గిరిజన సంఖ్య ఎక్కువ కాబట్టి, లంబాడి సోదరులు ఎక్కువ ఉంటారు కాబట్టి మరి ఏదైతే హరీష్ రావు గారు ఈరోజు ఏదైతే మా కులదైవం అయినటువంటి సేవాలాల్ మహారాజ్, సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహావిష్కరణ, వారితో పాటు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఒక విగ్రహావిష్కరణ, వారితో పాటు ఏదైతే మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణకు, అదేవిధంగా ఒక పేద ఆడబిడ్డను ఏదైతే రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏదైతే ఇంటి నిర్మాణం చేపట్టామో ఆ నిర్మాణానికి ప్రారంభించడానికి రావడము, అదేవిధంగా వివిధ గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణకు రావడము చాలా సంతోషకరమైనటువంటి విషయంగా భావిస్తున్నాం. మరి వాస్తవంగా చెప్పాలంటే ఇంత చిన్న మారుమూల తాండాలో మరి ఉమ్మడి పాలమూరు జిల్లాలో గతంలో ఉన్నటువంటి తాండాలో మరి ఈరోజు హరీష్ రావు గారు ఇక్కడికి రావడము చాలా గిరిజన బిడ్డలందరూ ఈరోజు సంతోషపడుతున్నారు. ఈరోజు జయపాల్ యాదవ్ వారి యొక్క సహకారంతో సలహాతో, అదేవిధంగా గోలి శ్రీనివాసరెడ్డి వారి సహకారంతో సలహాతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా జరుపుకోవడం జరిగింది. హరీష్ రావును కూడా పిలిపించడం జరిగింది. అదేవిధంగా శ్రీమతి సబితా ఇంద్రారెడ్డిని కూడా ఇక్కడికి పిలిపించడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్సీని కూడా నవీన్ రెడ్డి గారిని కూడా ఇక్కడికి పిలిపించడం జరిగింది. మరి చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే గతంలో కనుమరుగైనటువంటి మా గిరిజన సాంప్రదాయాలను మళ్ళీ కేసీఆర్ గారు తీసుకువస్తే మరి దానికి మళ్ళీ తుంగలో తొక్కడానికి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఈ మీ మీడియా ద్వారా తెలియజేస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి మా అంజనాయక్ గారు కూడా చాలా గొప్పగా పట్టుదలతో పనిచేయడం జరిగింది. మరి ఏ తండలో కూడా లేని విధంగా ఈ బోయినగుట్టు తండలో మరి సేవాలాల్ మహారాజ్ విగ్రహం, అదేవిధంగా అంబేద్కర్ గారి విగ్రహం, అదేవిధంగా మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని కూడా ఈ తండలో ఆయన తెప్పించి మమ్మల్ని అందరినీ దాదాపుగా 1000 మందిని ఇక్కడికి 5-6 వేల మందిని రప్పించినందుకు ఆయనకు కూడా ప్రత్యేకంగా మీ మీడియా ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. మీరు హరీష్ రావు రావడం చాలా సంతోషం అంటారు. మరి మీ పాలమూరు బిడ్డ సీఎం కావడం ఎలా అనిపిస్తుంది? మరి ఫస్ట్ మా పాలమూరు బిడ్డ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యిండో మేము వాస్తవంగా చెప్తున్నాము, బీఆర్ఎస్ పార్టీ అయినప్పటికీ కూడా మా దక్షిణ తెలంగాణ, అదేవిధంగా మా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వాసి ఒక ముఖ్యమంత్రి అయ్యిందని చెప్పి గర్వపడ్డాము. కానీ ఇప్పుడు సిగ్గుపడుతున్నామని చెప్పి మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఎందుకు సిగ్గుపడుతున్నామంటే ఆయన వాడని భాష లేదు, ఆయన చెప్పని హామీలు లేవు. మరి ఇలాంటి హామీలు, ఇలాంటి భాషలు మాట్లాడడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఆయనకు వ్యతిరేకిస్తున్నారు. ఈరోజు మేము చెప్పవలసిన అవసరం లేదు. ఈరోజు వాట్సాప్లు కానీ, యూట్యూబ్లు కానీ, అదేవిధంగా సోషల్ మీడియా చూస్తే ఈరోజు ఫేస్బుక్లు కావచ్చు, ట్విట్టర్లు కావచ్చు, ఓపెన్ చేస్తే రేవంత్ రెడ్డి గురించి ప్రజలే చెప్తున్నారు, సామాన్య జనం చెప్తున్నారు, సామాన్య ఒక మహిళ కూడా చెప్తుంది, సామాన్య ఒక కార్మికుడు కూడా చెప్తుండు, ఒక నడిపించే కార్మికుడు చెప్తుండు, ఒక పశువుల కాపరి కూడా రేవంత్ రెడ్డి గురించి ఈరోజు వ్యతిరేకంగా మాట్లాడుతుండు. కాబట్టి ఈరోజు ఒక పాలమూరు జిల్లాలో నేను పుట్టినందుకు, ఆయన పుట్టినందుకు
చెప్పేందుకు ఈరోజు మేము సిగ్గుపడుతున్నామని చెప్పి మీ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. రాజకీయ నాయకులు అంటే చాలామంది కూడా హామీలు ఇస్తారు, అవి తర్వాత నెరవేరకపోవడం అనేది. అలాగే మీ పార్టీ కూడా గతంలో కూడా దళితులను సీఎం చేయడం అనేది, 3 ఎకరాలు ఇవ్వడం అనేది, 10 లక్షలు అని ఎస్టీలకు కూడా 10 లక్షలు ఇస్తానని కూడా హామీ ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే విద్యార్థులకు కూడా 3,000 ఏదైతే స్కాలర్షిప్ ఇస్తామని చెప్పారు. ఇలా చూసిన 108 దాన్ని దాదాపు తూట్లు పెట్టారని కూడా తెలియజేశారు. సో ఏదైతే ఇక్కడ చైరేసుకొని కూర్చొని మీ కేసీఆర్ ఇక్కడే చైరేసుకొని కూర్చొని కలకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎత్తిపోతల పథకాన్ని కూడా అని చెప్పాడు. కానీ దాన్ని ముందుకు తీసుకురాలేదు. 10 సంవత్సరాల్లో కాళేశ్వరం కట్టాడు కానీ ఇది తీసుకురాలేకపోయారని కూడా విమర్శిస్తున్నారు. దీనిలో చూడండి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో బ్రహ్మాండమైనటువంటి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు భారతదేశంలో కాకుండా ప్రపంచ దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక కాళేశ్వరం ప్రాజెక్టును కూడా ఇక్కడ నిర్మించుకోవడం జరిగింది. ఆయన ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఏదైతే ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, ఏమని చెప్పారంటే తెలంగాణ రాష్ట్రం తీసుకొస్తే తెలంగాణ రాష్ట్రంలో కరెంటు తీగల పైన బట్టలు ఆరబెట్టాలని చెప్పడం జరిగింది. కానీ 24 గంటలు కరెంట్ ఇవ్వడం జరిగింది, కరెంట్ ఇచ్చి చూపించడం జరిగింది. ఏదైతే మారుమూల తాండాలు ఉన్నాయో, ఏదైతే మారుమూల పల్లెలు ఉన్నాయో, మరి 2 కిలోమీటర్ 3 కిలోమీటర్ దూరం పోయి వాళ్ళు బిందెలు తీసుకొని పోయి నీళ్ళు తీసుకువచ్చే పరిస్థితులు ఉండే. మరి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు కేసీఆర్ గారు మరి ఇంటింటికి నల్లా ఇచ్చిండు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి రూపాయలు ఆయన ఏదైతే ఎన్నికల్లో హామీలో ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చిండో మరి 50,000 ఇచ్చిండు. 50,000 కాకుండా 1,116 రూపాయలు ఇచ్చి చూపించిండు. ఏదైతే పింఛన్ ఉన్నటువంటి 200 పింఛన్ను 2,000 పింఛన్ ఇచ్చి చూపించిండు. ఏదైతే రైతు సోదరులకు ఏదైతే రుణమాఫీ చేయడం జరిగింది, అదేవిధంగా రైతు బంధు ఇవ్వడం జరిగింది. అనేక కార్యక్రమాలు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ గిరిజన సోదరులకు 6% ఉన్నటువంటి రిజర్వేషన్ 10% ఇవ్వడం జరిగింది. ఈ గిరిజనుల కోసము మరి తెలంగాణ రాష్ట్రంలో నడి రాజధానిలో మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బంజారాలో కూడా సేవాలాల్ మహారాజ్ భవనాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అనేక కార్యక్రమాలు కూడా ఈ రాష్ట్రంలో ఎవరు చేసిండంటే ఈరోజు తెలంగాణ తొలి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ చెప్పినని చెప్పి మీ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఇదే విధంగా మీరు డబుల్ బెడ్రూమ్ అని చెప్పారు, మరి ఆ విషయాన్ని ఎందుకు పరిగణించలేకపోతున్నారు? దాదాపుగా 1,00,000 ఇండ్లు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్లు నిర్మించడం జరిగింది. ఏదైతే ఆ నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్లను పంపిణీ చేసే ముందు ఎన్నికల కోడ్ వచ్చింది. మళ్ళీ ఎన్నికల్లో మనం గెలుస్తాం, ఖచ్చితంగా మనం ఈ డబుల్ బెడ్రూమ్లను పంపిణీ చేస్తామని చెప్పి ఆగడం జరిగింది. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిండో, కేటీఆర్ గారు మన రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిండో, మరి రేవంత్ రెడ్డి గారు 16 నెలలు గడిచిపోయినప్పటికీ కూడా 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు ఇచ్చి ఇప్పటికి కూడా ఒకటి కూడా అమలు చేయలేదు. ఆయన కూడా అనేక కార్యక్రమాలు అనేక హామీలు ఇచ్చి కూడా అధికారంలోకి రావడం జరిగింది. ఏదైతే మహిళలకు కూడా 4,000 రూపాయలు పింఛన్ ఇస్తాడు, అదేవిధంగా ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇస్తామన్నాడు. ఇలాంటిది ఏది ఎక్కడ కూడా కనిపించడం లేదు. మరి కేసీఆర్ పాలనే బాగుంటుందని చెప్పి ఇప్పటిదాకా ఇక్కడ 1,000 మంది రావడం జరిగింది. మరి 1,000 మంది కూడా మీకు చెప్పడం జరిగింది. మేము చెప్పవలసినటువంటి అవసరం కూడా లేదు, మీరు ప్రజల ద్వారా మీరు తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి నేను మీడియా ద్వారా తెలియదు. ఇది ఎన్నికల సమరంగా అనుకోవచ్చా, పూరించారు అనుకోవచ్చా? కడతాల నుంచి మీ ఈ యొక్క తండ నుంచి ఎన్నికల సంబరం అనేది కాదు, కానీ మేము మా కులదైవం అయినటువంటి సేవాలాల్ మహారాజ్ విగ్రహావిష్కరణ అనుకున్నాం. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం అనుకున్నాం, అదేవిధంగా మహాత్మా గాంధీ విగ్రహం అనుకున్నాం. మరి ఏదైతే ఒక పేద బిడ్డను మేము ఇల్లు నిర్మించినామో ఆ ఇల్లు నిర్మాణానికి ప్రారంభించడం అనుకున్నాము. మరి ఆ కార్యక్రమాన్ని ఇక్కడ విజయవంతం చేయడం జరిగింది. మరి అదే మాదిరిగా ఈరోజు మరి మా కర్తాల్ మండలంలో కావచ్చు, అదేవిధంగా కల్వకుర్తి కాన్స్టిట్యూన్సీలో కావచ్చు, మరి ఈ సభ ఖచ్చితంగా స్థానిక ఎన్నికల్లో కూడా మాకు దాదాపుగా ఒక 50% మాకు ప్లస్ అవుతుందని చెప్పి మేము మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. హెల్త్ క్యాంపులు నిర్వహించారు, ఇండ్లు కట్టిస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది? ఇంకేమైనా ఫ్యూచర్ ప్లాన్ ఉందా? అయితే మేము మా ట్రస్ట్ ద్వారా దాదాపుగా ఏదైతే మేము సేవా కార్యక్రమాలు చేస్తున్నామో, ఒక్క సేవా కార్యక్రమం కాదు మా దగ్గర, మా ట్రస్ట్ ద్వారా దాదాపుగా 4 సంవత్సరాల నుంచి నిత్య అన్నదాన కార్యక్రమము కర్తాల్ మండల కేంద్రంలో ఏదైతే మన
రోడ్డు మీదనే శ్రీశైలం హైవే మీదనే మరి నిత్య అన్నదాన కార్యక్రమం రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 4 సంవత్సరాల నుంచి చేపట్టడం జరిగింది. ఏదైతే కోవిడ్ సమయంలో కూడా ప్రతి కోవిడ్ పేషెంట్ ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. వాళ్ళకు కూడా చేదోడు వాదోడుగా మందలిచ్చి వాళ్ళకు కూడా బలమైనటువంటి మెడిసిన్లు కిట్లు ఇవ్వడం జరిగింది. కోవిడ్కి సంబంధించిన ఆ రోగానికి సంబంధించినటువంటి మెడిసిన్ను కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, మరి నెల 15 రోజులు లాక్డౌన్ విధించింది. మరి ఇక్కడ ఈ హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉన్నటువంటి మండలం కాబట్టి ఇక్కడ ఆటో డ్రైవర్లు, ఓలా ఊబర్ డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లు, ట్రాక్టర్ డ్రైవర్లు, లారీ డ్రైవర్లు ఎక్కున్నారు కాబట్టి దాదాపుగా 4,000 నుంచి 5,000 ఆటో డ్రైవర్ సోదరులకు కూడా వాళ్ళకు కిట్టు పంపించడం జరిగింది. 10 కిలోల సన్నబియ్యంతో పాటు కేజీ కందిపప్పు, అదేవిధంగా ఒక డెటాల్ సబ్బును, శానిటైజర్ మాస్కును కూడా వాళ్ళకు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఎవరైనా పేదవాడు చనిపోతే వాళ్ళ పేద కుటుంబానికి కూడా వాళ్ళ దాన సంస్కారం కోసం వాళ్ళకు కూడా 5,000 రూపాయలు నిత్యము మేము ఇస్తూనే ఉంటాము. అదేవిధంగా ఏదైతే పేదవాడు ఆడబిడ్డ పెళ్లి చేసుకోవాలని అనుకుంటుండో మరి ఆ పేదవాడికి కూడా 21,000 రూపాయలు, అదేవిధంగా ఒక పట్టు శారీని కూడా మా ట్రస్ట్ ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది. అదే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాలు కావచ్చు, విద్యాలయాలు కావచ్చు, ఇంకేమన్నా కావచ్చు, లేని పిల్లలు కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, అన్ని విధాలుగా కూడా మా రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆదుకుంటుందని చెప్పి మీ మీడియా ద్వారా నేను తెలియజేస్తాను. ప్రజలు కూడా మరి ఏదైతే ఈ మాయమాటలతో వచ్చినటువంటి రేవంత్ రెడ్డి సీఎం గారి ఏదైతే మోసం చేస్తుండో ఆ మోసానికి మనం ఎవడు కూడా ఆధార పడవద్దని చెప్పి తెలియజేస్తూ గత ఇంకో 2-3 సంవత్సరాలు అయితే ఖచ్చితంగా కేసీఆర్ పాలన వస్తుంది. మళ్ళీ మనకు పాత రోజులు కేసీఆర్ కాలంలో ఏ విధంగా అయితే మనం సంతోషంగా ఉన్నామో, సుఖ సంతోషాలతో ఉన్నామో ఖచ్చితంగా అవే రోజులు వస్తాయని చెప్పి ఎవరు ఆధైర్యపడవద్దు. మా ట్రస్ట్ ద్వారా ఎవరు ఆధైర్యపడవద్దు. మా ట్రస్ట్ ద్వారా కావాల్సినటువంటి ధైర్యాన్ని ఇచ్చుకుంటూ వాళ్ళను సహకరిస్తూ వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరిస్తూ మరి అన్ని విధాలుగా మా మండల ప్రజలను ఆదుకోవడానికి మేము ముందుంటాం. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే మా కర్తాల్ మండల పేద ప్రజలకు ఖచ్చితంగా ధైర్యంగా ఉండాలి అని చెప్పి మేము మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం.